హలో ఫ్రెండ్స్, ఏపీటెట్ ప్రిపేర్ అవుతున్నవారు తెలుగు ప్రాక్టీస్ మోడల్ పేపర్ 30 బిట్స్ ఉంటాయండి. ఇందులో 30 బిట్స్లో కూడా మీకు చాలా ఎక్కువ తెలిసే ఉంటాయి. తెలిసిన బిట్స్ ఒకసారి చూడండి, తెలియని బిట్స్ కూడా ఇందులో ఉండొచ్చు. అయితే ఇటువంటి ప్రాక్టీస్ బిట్స్ చేయడం వల్ల మనకి ఎక్కువగా అవగాహన అనేది ఏర్పడుతుంది. తద్వారా మనం ఎగ్జామ్లో మంచి రిజల్ట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వీడియోస్, అనేకమైన వీడియోస్ మన ఛానల్స్లో వేయడం జరుగుతుంది. ఐక్యూ ఎడ్యుకేషన్ ఛానల్ సపోర్ట్ చేయండి. అనేకమైన వీడియోస్ మరి ఈ ఛానల్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అలాగే సైకాలజీ, మెథడాలజీ, మరి తెలుగు కంటెంట్ అనే వీడియోస్ కూడా తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకోసం తేవడం జరుగుతుంది. చూడండి, ఇందులో తెలుగు మొదటి ప్రశ్న చూద్దాం. జీవని అనే పాఠం యొక్క ప్రక్రియ. చూడండి, జీవని అనే పాఠం యొక్క ప్రక్రియ ఏమిటి? జీవని యొక్క పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి మరి కథ. డి ఆప్షన్ చూడండి, కథ. ఎస్, చూసారా? జీవని అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. కాబట్టి ఇక్కడ మనకి జీవని పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి కథ. ఈ విధంగా నేను ఒక బిట్ అనేది 2 సార్లు ఇక్కడ ఎందుకు పెట్టడం జరుగుతుందంటే, మరి కామెంట్ చేయడం జరిగింది టిక్ పెట్టండి అని చెప్పి. కాబట్టి ఈ విధంగా టిక్ పెట్టడం కన్నా మరి ఆ ఆప్షన్ అనేది సరైన జవాబుగా చూపించేస్తే బెటర్. కాబట్టి నేను అది గ్రీన్ బ్లింక్ అయ్యే విధంగా సెట్ చేయడం జరిగింది. కాబట్టి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. సరైన జవాబు అయితే మనకు అలా గ్రీన్గా బ్లింక్ అవుతుంది, అది రాంగ్ అయితే అది రెడ్గా బ్లింక్ అవుతుంది. కాబట్టి ఇది సరైన జవాబు. జీవని అనే పాఠం యొక్క ప్రక్రియ కథ. తర్వాత 2 క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇద్దరు తగులాడి మాట్లాడకుండా ఉండడం. ఇద్దరు తగులాడి మాట్లాడకుండా ఉండడం అనేది ఇందులో ఏది అంటే బి ఆప్షన్ చూడండి, ఎడమొహం పెడమొహం. ఎడమొహం పెడమొహం అనేది ఇద్దరు తగులాడి మాట్లాడకుండా ఉండడం అనేది సరైన జవాబు. చూడండి, ఎడమొహం పెడమొహం, రైట్. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, క్రింది ప్రకృతి వికృతులను జతపరచండి. ప్రకృతి వికృతులను జతపరచండి అన్నప్పుడు ఇటువంటి చాలా ఇంపార్టెంట్. కాబట్టి మనం ప్రకృతి వికృతులు అనేవి జాగ్రత్తగా చూసుకోవాలి. చూడండి, ఇక్కడ మనిషి అంటే మనకి డి. చూడండి, ఇక్కడ మనిషి అంటే ఇక్కడ మనకి ఏబిసిడిలో డి ఆప్షన్ చూడండి ఒకసారి. ఒకటోది సి. ఎస్, మనిషి అంటే మనిషి. తర్వాత పట్టణం అంటే పత్తనం. అలాగే సముద్రం అంటే బి, సంద్రం. అలాగే ఛాయ అంటే సంద్రం. ఛాయ అంటే సంద్రం. ఏది వస్తుంది మనకి? సిడి. తర్వాత ఛాయ 4 చూడండి, 1 2 3 4. ఛాయ అంటే ఛాయ. 5వది కథ అంటే కథ, రైట్. చూడండి, ఒకటి మనిషి అంటే మనిషి. అలాగే 2 పట్టణం అంటే పతనం. సముద్రం అంటే సంద్రం. ఛాయ అంటే ఛాయ, అది కూడా ఛాయ. కథ అంటే కథ, రైట్. కాబట్టి ఇది ఆప్షన్ అనేది డి అవుతుంది. చూద్దాం. ఎస్, డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించండి. సరైన జవాబు. తర్వాత 4th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, సుమారు అనే పదానికి అర్థం. సుమారు అనే పదానికి అర్థం ఏంటండి? సుమారు అంటే ఇక్కడ చాలామంది సుమారు అన్నదానికి ఖచ్చితంగా అని పెట్టేస్తుంటారు. కానీ సుమారు అంటే ఇంచుమించుగా, దాదాపుగా, ఇంచుమించుగా అనేటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి ఇది సుమారు అనేది ఇంచుమించు. ఇది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. చూద్దాం ఆన్ ద స్క్రీన్. తర్వాత ఇదే ప్రశ్న. ఎస్, ఇంచుమించు. చూడండి, సుమారు అనే పదం అర్థం ఇంచుమించు. బి అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. 5th క్వశ్చన్ చూడండి, ఠావు అనే పదానికి అర్థం. ఠావు అనే పదానికి అర్థం వచ్చేసి ఇందులో బి ఆప్షన్ చూడండి, స్థానం.
బి ఆప్షన్ అనేది స్థానం. ఇది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. బి అనేది స్థానం. చూడండి, ఠావు అనే పదానికి అర్థం స్థానం. రైట్. తర్వాత 6 క్వశ్చన్ చూద్దాం. 6th క్వశ్చన్. తత్వము అనే పదానికి పర్యాయ పదాలు ఏది? తత్వము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి స్వభావము, ప్రవృత్తి. ఏ ఆప్షన్ చూడండి, స్వభావము, ప్రవృత్తి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించండి. ఎస్, తత్వము అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి స్వభావము, ప్రవృత్తి. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తర్వాత 7th క్వశ్చన్ చూద్దాం. చూడండి, పొత్తము ప్రకృతి పదం. పొత్తము అంటే ఇదంతా తెలుసు. పుస్తకము చాలా సులువు అండి. ఇది ఇటువంటి లాంగ్వేజ్లో మనకి సులువైన ఇస్తారు మ్యాక్సిమం. ఇది 30కి 25 అబవ్ రావచ్చు. పొత్తము అంటే ప్రకృతి పదం, పుస్తకము. రైట్. చూడండి, పొత్తము అంటే పుస్తకము. రైట్. తర్వాత 8th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, మంచి మిత్రుడు బంగారంతో సమానం. గీత గీసిన పదానికి సరైన విపర్థాన్ని గుర్తించండి. మిత్రుడు అంటే అందరూ తెలుసు. స్నేహించువాడు సఖుడు. మిత్రుడు అంటే సఖుడు, అంటే స్నేహించువాడు విపర్థం. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం చాలా ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ అనేది సరైన జవాబు చూద్దాం. ఎస్, స్నేహించువాడు సఖుడు. తర్వాత 9th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. జింక అనే పదానికి పర్యాయపదాలు. చూడండి, జింక అనే పదానికి పర్యాయపదాలు వచ్చేసి లేడీ, హరణం. చూడండి, లేడీ, హరణం. జింక అనే పదానికి పర్యాయపదాలు ఏ ఆప్షన్? లేడీ, హరణం. చూద్దాం. ఎస్, లేడీ, హరణం అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. తర్వాత క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. 10th క్వశ్చన్. అలసము ప్రకృతి పదం. చూడండి, ఆలసము అనేది ప్రకృతి పదం. చూసినట్లయితే డి ఆప్షన్ చూడండి, ఆలస్యం. ఆలసము అనే ప్రకృతి పదం ఆలస్యం. డి ఆప్షన్ అనేది సరైన జవాబు చూద్దాం. ఎస్, ఆలస్యం. ఆలసము అనే ప్రకృతి పదం ఆలస్యం. తర్వాత 11వ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. పోరాట ప్రకృతి పదం. పోరాట అనేది ప్రకృతి పదం వచ్చేసి చూడండి, ఇక్కడ మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు పూట. సరైన జవాబు ఏంటండి? పూట. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. చూడండి, పూట. మీరు ప్రతిదీ కూడా అది రైట్ ఆర్ రాంగ్ అనేది టిక్ పెట్టకుండానే నేను మళ్ళీ ఇంకోసారి ఆ క్వశ్చన్ రిపీట్ చేసి మరి అది మీకోసం ప్రతి ఒక్కరు ఈ విధంగా కోరుకుంటున్నారు కాబట్టి వారి కోసం ఈ విధంగా తేవడం జరిగింది. తర్వాత 12వ క్వశ్చన్ చూద్దాం. 12th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. కయి ప్రకృతి పదం. చూడండి, కయి ప్రకృతి పదం అనేది అందరూ తెలిసి చాలా సింపుల్. ఇది కయి అంటే కవి. చూడండి, కయి అనేది ప్రకృతి పదం వచ్చేసి కవి. ఇది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 13వ క్వశ్చన్ చూద్దాం. 13th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, వదనం నాకు పర్యాయ పదాలు ఏవి? వదనం అంటే పర్యాయ పదాలు వచ్చేసి ముఖం, ఆననం. పర్యాయ పదాలు వచ్చేసండి ముఖం, ఆననం. తర్వాత 14వ క్వశ్చన్ చూద్దాం. 14th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, మరణాలు అనే పదానికి పర్యాయ పదాలు. మరణాలు అనేటువంటి పదానికి పర్యాయ పదాలు మృత్యువు, చావు. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. మరణాలు అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి మృత్యువు, చావు. ఇది సరైన జవాబు. తర్వాత 15th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. చూడండి, కాగితము ప్రకృతి పదం. కాగితము ప్రకృతి పదం వచ్చేసి ఇక్కడ సి ఆప్షన్ చూడండి, కాగదము అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. సి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత చూడండి, సి అంటే ఈ కాగదము అనేది ఇక్కడ కాగితము అనే దానికి ప్రకృతి పదము కాగదము. రైట్. తర్వాత 16వ ప్రశ్న ఆన్ ది స్క్రీన్. రంగస్థలం అనే పాఠ్యభాగము యొక్క ఇతివృత్తం ఏమిటో గుర్తించండి. రంగస్థలం అనే పాఠ్యభాగము యొక్క ఇతివృత్తము ఏంటండి ఇది? చూడండి, సంస్కృతి. బి ఆప్షన్ సంస్కృతి అనేది సరైన జవాబుగా గుర్తించిన అవసరం ఉంది. బి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఎస్, బి ఆప్షన్ అనేది సరైన జవాబు. తర్వాత 17వ ప్రశ్న చూద్దాం. 17th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్.
కిందిచ్చిన ప్రకృతి వికృతులకు జతపరచండి. ప్రకృతి వికృతులు ఇక్కడ భాష, గౌరవం, ఆశ్చర్యం, ప్రాణము, తీరము. భాష చూడండి, భాష అంటే ఇక్కడ సి భాష, గౌరవం డి గారవము, ఆశ్చర్యం ఆశ్చర్యం అంటే ఈ అచ్చెరువు, ప్రాణము అంటే బి పానము, తీరము అంటే ఏ దరి. అంటే ఇక్కడ టోటల్గా మనకు వచ్చేసి ఆప్షన్ వచ్చేసి సిడిఈబిఏ అంటే ఆప్షన్ అనేది సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి సి ఆప్షన్ అనేది సరైన జవాబు. చూడండి ఒకసారి, సి ఆప్షన్ అనేది సరైన జవాబు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకమైన వీడియోస్ మీకోసం తేవడం జరుగుతుంది. చూడండి 18వ ప్రశ్న. ముక్కంటి అనే పదానికి పర్యాయ పదము కానిది. ముక్కంటి అనే పదానికి పర్యాయ పదం కానిది అన్నప్పుడు మనకి ముక్కంటి అనే పదానికి పర్యాయ పదాలు ఇచ్చేస్తారు. ఇక్కడ 3 కానిది కూడా ఇస్తారు. కానిది మనం గుర్తించాలి. కాబట్టి ఇక్కడ పర్యాయ పదాలు అనేవి ముక్కంటి అంటే శివుడు, త్రిలోచనుడు, త్రినేత్రుడు, ఇవన్నీ వచ్చేస్తాయి పర్యాయ పదాలు. కానిది అంటే ఇక్కడ కృష్ణుడు. డి ఆప్షన్ అనేది సరైన జవాబు. కానిది కాబట్టి డి కృష్ణుడు. రైట్. చూడండి, కృష్ణుడు. ఇప్పుడు 19వ క్వశ్చన్ చూద్దాం. 19th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. రమణి అనే పదానికి అర్థం. చూడండి, రమణి అనే పదానికి అర్థం అడిగారు ఇక్కడ. రమణి అంటే స్త్రీ. రైట్. రమణి అంటే స్త్రీ. చూడండి, రమణి అనేది పదానికి అర్థం స్త్రీ. తర్వాత 20th క్వశ్చన్ చూద్దాం. 20వ ప్రశ్న ఆన్ ద స్క్రీన్. చూడండి, కాడ అనే పదానికి నానార్థాలు. కాడ అనే పదానికి నానార్థాలు తొడిమ, బాణం. బి ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అండి, తొడిమ, బాణం. రైట్. తర్వాత 21th క్వశ్చన్ చూద్దాం. ఎడద అనే పదానికి పర్యాయ పదాలు. ఎడద అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి హృదయం, యద, ఎడద. ఇవి వచ్చేస్తాయండి. హృదయం, యద అంటే ఇక్కడ సి ఆప్షన్ అనేది సరైన జవాబు. సి ఆప్షన్. చూడండి, హృదయం, యద. చూడండి, ఎడద అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి హృదయం, యద. తర్వాత 22వ ప్రశ్న చూద్దాం ఆన్ ది స్క్రీన్. చూడండి, మళ్ళీ మనకి మ్యాచింగ్ ఇచ్చాడు. ఇటువంటి మ్యాచింగ్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం ప్రకృతి వికృతులు ఎక్కువగా నేర్చుకుంటే ఈ విధంగా మ్యాచింగ్స్ అనేది కరెక్ట్గా పెట్టవచ్చు. కాబట్టి ఇందాక వచ్చింది సేమ్ మళ్ళీ మనకి రిపీట్ అయిందండి. ఇక్కడ భాష, గౌరవం, గారవం, ఆశ్చర్యం, అచ్చెరువు, ప్రాణము, పానము, తీరము, దరి అనేది చూసినట్టయితే సిడిఈబిఏ. రైట్. అదే మళ్ళీ రిపీట్ అయింది మనకి. అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఇవి. కాబట్టి ఒకసారి మీరు నోట్ డౌన్ చేసుకోండి. మళ్ళీ రిపీట్ అయిందంటే గ్యారెంటీగా ఒకటి రావచ్చు. కత్తి ప్రకృతి పదం. కత్తి అనే దానికి ప్రకృతి వచ్చేసి డి ఆప్షన్. చూడండి, ప్రకృతి పదం ఖడ్గం. చూడండి, ఖడ్గము. కత్తి అంటే ఖడ్గము. ఎస్, కత్తి అనే ప్రకృతి పదం వచ్చేసి ఖడ్గము. ఖడ్గము ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 24th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఆత్మకథ అనే పాఠ్యభాగము యొక్క ప్రక్రియ ఏమిటి? ఆత్మకథ యొక్క ప్రక్రియ వచ్చేసి వచన కవిత. బి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం ఉంది. 24th క్వశ్చన్ చూద్దాం. ఎస్, వచన కవిత. ఆత్మకథ అనే పాఠ్యభాగంలో యొక్క ప్రక్రియ వచన కవిత. వచన కవిత ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 25th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది గుర్తించండి. ప్రకృతి వికృతులకు సంబంధించి సరికానిది అన్నారు. ఇక్కడ చూడండి, సూర్యుడు సరిపోయింది, ప్రకృతి వికృతి వచ్చిందండి. ఉపాధ్యాయుడు వజ్జ, ఇది కూడా సరిపోయిందండి, ప్రకృతి వికృతి వచ్చింది. ఇక్కడ అమావాస, ఇది కూడా సరిపోయిందండి. సి చూడండి, ఆర్య అంటే 6, ఇది రాంగ్. కాబట్టి సంబంధించి సరికానిది అంటే సి ఆప్షన్ అనేది ఇక్కడ ఇందులో సరైన జవాబు. కాబట్టి సి ఆప్షన్ అనేది మనం గుర్తించవలసిన అవసరం ఉంది. చూడండి, సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 26th క్వశ్చన్. యద ప్రకృతి పదం. చూడండి, యద ప్రకృతి పదం ఏంటి? యద ప్రకృతి పదం వచ్చేసి హృదయము. ఎస్, డి ఆప్షన్. యద ప్రకృతి పదం వచ్చేసి హృదయము. డి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. డి ఆప్షన్ ఇది రైట్ ఆన్సర్. ఎస్, హృదయము. యద ప్రకృతి పదం ఏంటండి? హృదయము. తర్వాత 27th క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్.
ముత్యము ప్రకృతి పదం చూడండి. ముత్యము అనే పదానికి ప్రకృతి పదము. మనకి 4 ఆప్షన్స్లో సరైన జవాబు వచ్చేసి ముత్యము. ప్రకృతి పదం వచ్చేసి మౌక్తికం. ఏంటన్నది మౌక్తికం ఈజ్ రైట్ ఆన్సర్. మౌక్తికం ఈజ్ రైట్ ఆన్సర్. కాబట్టి తర్వాత మనం 28th క్వశ్చన్ వెళ్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిష్టి ప్రకృతి పదం చూడండి. దిష్టి ప్రకృతి పదం వచ్చేసి ఇక్కడ మనకి దృష్టి, సి. దిష్టికి దృష్టి, సి ఆప్షన్ అనేది సరైన జవాబు. దిష్టి అన్నారన్నాం కదా అని చెప్పి చేతబడి పెట్టేస్తే మాత్రం అది రాంగ్ అవుతుంది. లేకపోతే దిష్టి కొట్టడం అని పెట్టిన రాంగ్ అవుతుంది. కట్టడి అని పెట్టినా సరే రాంగ్ అవుతుంది. కాబట్టి సి మాత్రమే పెట్టాలి. దృష్టి, దిష్టి అంటే దృష్టి, సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. ఎస్, చూడండి, రిపీట్ అయింది. దిష్టి ప్రకృతి పదం వచ్చేసి దృష్టి, రైట్. తర్వాత 29th క్వశ్చన్ చూద్దాం ఆన్ ది స్క్రీన్. నిద్ర అనే పదానికి పర్యాయ పదాలు. నిద్ర అనే పదానికి పర్యాయ పదాలు వచ్చేసి చూసినట్లయితే మనం కునికిపాటు, సి ఆప్షన్ చూడండి. కునికిపాటు, కనుమోడ్పు. కునికిపాటు, కనుమోడ్పు అనేది సి ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించడం అవసరం ఉంది. సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, సి ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత చివరి ప్రశ్న 13th క్వశ్చన్ ఆన్ ది స్క్రీన్ చూడండి. రాజధర్మం అనే పాఠం యొక్క ఇతివృత్తం ఏమిటి? రాజధర్మం యొక్క పాఠం యొక్క ఇతివృత్తం. ఇక్కడ ఏ ఆప్షన్ నాయకత్వ లక్షణాలు. ఏ ఆప్షన్ అనేది సరైన జవాబుగా గుర్తించవలసిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఎస్, ఏ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. రాజధర్మం అనే పాఠం యొక్క ఇతివృత్తం అనేది నాయకత్వ లక్షణాలు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఆప్షన్ మాత్రమే చదివి మనకి టైం అనేది చాలా వేస్ట్ అవ్వకుండా మనం ముందుకు వెళ్ళడం జరిగింది. కాబట్టి మీరు ఇటువంటి వీడియోస్ని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, మరి అనేక వీడియోస్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత మెథడాలజీ నుంచి కొన్ని వీడియోస్ తీసుకురావడం జరుగుతుంది. థ్యాంక్ యూ, వన్ అండ్ ఆల్.